రాము, ఆ! ఏం వండుతున్నావు? ఇవాళ సేమియా ఉప్మా చేస్తున్నాను. సింపుల్‌గా, టేస్టీగా, త్వరగా అయిపోతది. వావ్! అంత బాగుంటుందా? బావుంటది సేమియా ఉప్మా. ఓకే, ఓకే. ఎలా చేయాలి? ఎలా చేయాలంటే సేమియాలు తీసుకొని ముందు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ ఏసుకొని సేమియాలు తీసి సేమియాలేసుకొని ఎందుకు ఏయించుకోవాలి. కలుస్తున్నావు? హ్మ్. ఎందుకు కలుస్తున్నావు? ఎందుకు కొలుస్తున్నాను అంటే ఒక గ్లాస్‌కి ఒక గ్లాసు వాటర్ సేమియాలకి. అందుకని కొలుస్తున్నాను ఎన్నున్నాయా అని. ఓకే, ఓకే, ప్యాకెట్ తెచ్చాం కదా! అందుకనేసి కొలుస్తున్నాను. ఓకే. కొంచెం దోరగా ఏయించుకోవాలి. ఏపుకోవాలి. అంటే ఎర్రగా వచ్చేలా దోరగా వేయించుకోవాలి. ఆ! పచ్చివాసన పోతది. ఓకే. ఎంత అర కేజీ వేస్తున్నావా? అర కేజీ కాదు. మనకి ముగ్గురికనేసి రూ. 30 ప్యాకెట్ తెప్పిచ్చాను. హ్మ్. ఓకే. అందుకనేసి కొంచెం వదిలేసేద్దాం అనుకున్నాను. మళ్ళీ సరిపోదేమో అన్న డౌటొచ్చి మొత్తం వేసేస్తున్నాను. ఇదే సేమియా ప్యాకెట్. హ్మ్. ఇదైతే పొడి పొడిలాడుతూ బాగా వస్తది. ఓకే, ఓకే. నీళ్ళు ఎన్ని పడతాయి దీంట్లో? ఎన్ని పడతాయంటే ఒక గ్లాస్‌కి ఒక గ్లాసు వాటర్. ఒక గ్లాస్ సేమియాలైతే అంటే ఒక సేమియా గ్లాసు. ఎంత క్వాంటిటీ ఉంటే వాటర్ కూడా అంతే క్వాంటిటీ వేయాలి. సేమ్. ఓకే. ఎక్కువేస్తే మళ్ళీ జావయిపోతది. హ్మ్. అందుకనేసి ఒక గ్లాస్ సేమియా అయితే ఒక గ్లాస్ వాటరేసుకోవాలి. హ్మ్. హాయ్ అప్పుడు ఫ్రెండ్స్! అంతలోకి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి? దోరగా వేయించుకోవాలి. అయిపోయిన తర్వాత దోరగా ఎంచుకొని 3, 4 సార్లు చెప్పావు. ఇప్పుడు ఏం చేయాలి? పక్కకు తీసుకోవాలా సేమియాస్? ఆ! పక్కకు తీసుకొని ఒక ప్లేట్‌లోకేసేసుకోవాలి ఏగిన తర్వాత సేమియాలు. ఏగడం అయిపోయిందా? ఇంకా వేపాలా? అయిపోయింది. ఏగినియి అయిగో ఎర్రగా కనిపిస్తున్నాయి కదా! ఓకే, ఓకే. ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని ప్లేట్‌లో ఏసుకోవాలయి. హ్మ్. ఏగిపోయినియి. ఏగిపోయిన తర్వాత ఏం సేమియాలు చేస్తారు? బాండీ పెట్టుకొని మళ్ళీ ఇంకేమైనా చేస్తారా? మళ్ళీ బాండీ పెట్టుకొని హ్మ్. ఓకే, ఓకే. చూడు మంచి ఎర్రగా ఏగినాయి. హ్మ్. ఓకే. ఇప్పుడు మంట సిమ్‌లో పెట్టుకోవాలా? కొంచెం ఆయిలేసుకొని కొంచెం సిమ్‌లో పెట్టుకొని ఆయిలేసుకొని ఒక 2, 3 స్పూన్లు 2 స్పూన్‌లేశారు. 3 స్పూన్లు. 3 స్పూన్లు. ఓకే, హ్మ్. ఓకే. హ్మ్. అయి కొంచెం కాగాక హ్మ్. పోపు దినుసులు ఏసుకోవాలి. కొద్దిగా మరగాలి నూనె. కొంచెం. కొద్దిగా మరిగిన తర్వాత హ్మ్. అంటే పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర. జీలకర్ర. ఓకే. వేసుకొని ఒక్క నిమిషం జస్ట్ అలా ఏయించుకొని అయి కొంచెం ఏగాలి. అటు ఇటు కదపాలన్నమాట. హ్మ్. ఎందుకంటే ఉల్లిపాయలవి ఏసేస్తే మళ్ళీ ఇవి కొంచెం ఏగవనేసి ఫస్ట్ ఇవేసుకొని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇవన్నీ ఏసుకోవాలి. అదేంటిది? ఏమి అర్థం కావట్లేదు. అల్లమా? అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. ఓకే, ఓకే, అల్లం ఏస్తే ఫ్లేవర్ బావుంటది. ఓకే. ఇది కూడా దోరగా ఎర్రగా వచ్చేలాగా వేపాలి. హ్మ్. రోజ్ కలర్‌లో రావాలనుకుంటా ఉల్లిపాయలు. కొంచెం ఏగాలి. ఏగిన తర్వాత కొంచెం సాల్ట్ ఏస్తే బాగా ఏగుతాయి. హుహు. సాల్ట్ ఏసుకోవాలి కొంచెం. ఉల్లిపాయ మగ్గుతది. టేస్ట్ కూడా సాల్ట్ ఏస్తే బావుంటదనుకుంట కదా! ఉల్లిపాయ మగ్గుతది. త్వరగా అవుతది కూడా. ఓకే. ఇప్పుడు వేగిన తర్వాత ఏం చేయాలి? ఇవి ఏగిపోయిన తర్వాత వాటరేసుకొని హ్మ్. కాసేపు అబ్బా! మరగనివ్వాలి. మంచి గుమగుమలాడే సేమియా సేమియా ఉప్మా. ఉప్మా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. హ్యాపీగా చక్కగా పొద్దున్నే టిఫిను ఇలాగ వెరైటీస్ చేసుకొని తింటా ఉంటే ఉంటది. ఆ మజే వేరప్ప. త్వరగా అయిపోతది. టేస్ట్ కూడా చాలా బావుంటది. ఓకే, ఓకే. రోజు ఇడ్లీ, దోస అవి తింటాం కదా! హ్మ్. అప్పుడప్పుడు సేమియా ఉప్మా, తర్వాత గోధుమ రవ్వ ఉప్మా ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటే బావుంటది. నెక్స్ట్ 2 డేస్‌కోసారి హ్మ్. మీకు ఏదో ఒక వంట అప్‌లోడ్ అవుతూ ఉంటది. చూడండి ఫ్రెండ్స్. సూపర్, చూడండి, సూపర్‌గా యమ్మీ సబ్స్క్రైబర్ యమ్మీగా చేసుకోండి, ఉంటది. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మాకు సపోర్ట్ చేయండి. ఓకే. ఉల్లిపాయలు ఏగుతున్నాయి. ఉల్లిపాయలు ఏగినట్టున్నాయేంటి? ఏగిపోతున్నాయి. ఓకే. దీంట్లో ఇంకా ఏమైనా ఏస్తారా? ఇంకింతేనా? ఇవి వేగిపోయిన తర్వాత వాటరేస్తాను. ఒకటికి ఒకటి లెక్క. ఒకటికి ఒకటంటే హ్మ్. ఒక గ్లాసు ఒక్ సేమియా తీసుకుంటే హ్మ్. ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి. హ్మ్. ఒక ఓకే. గ్లాస్ సేమియాలకి ఒక గ్లాస్ హ్మ్. వాటర్. కారం, పసుపు అలాంటివి ఏమైనా ఏస్తారా? ఆహా! లేదండి. మాకు అలాంటివన్నీ ఏమెయ్యం. ఓకే.
వాటర్ వేసి మరిగిన తర్వాత మరగాలంటే ఎంతసేపు మరగాలి వాటర్? వాటర్ పొంగు రావాలి, కొంచెం మరగాలి. ఓకే. పొంగు వచ్చి మరుగుతాయి కదా, అలా మరుగుతూ ఉండాలి. సలసలా కాగల? సలసలా కాగాలి. ఓకే. సరిపడగా వాటర్ వేసుకుని కలర్ఫుల్గా ఉంది. ఉమ్. మరి తయారయ్యాక ఏ విధంగా ఉంటుందో టేస్ట్ చేసి మనం చూడాలి. గతంలో ఒకసారి సేమియా ఫలా కూడా చేసాం. వావ్! అయితే మన ఫ్రెండ్స్కి కూడా సేమియా ఫలా ఒకసారి చేసి పెట్టాలన్నమాట. చేసాం మనం ఒకసారి. ఓకే. చేద్దాం డిఫరెంట్గా ఏదో ఒకటి చేసి అంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు కదా, మనం చేసుకున్నాం కరెక్టే. చేసామే. ఈ సేమియాలు వేపిన సేమియాలు ఇప్పుడు దాంట్లో మరిగిన తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట. వేసుకోవాలి. ఇంకా మరగలేదు. మరిగినే లేదని ఒకసారి మరుగుతూ ఉన్నాయి. మరుగుపడుతుంది. ఇంకా మరుగుతుందన్నమాట. మరగాలి. కొద్దిగా కలుపుకున్నాం. టేస్ట్ ఎలా ఉందో చూడడానికి తీసుకుంది. ఓకే. ఒక 5 నిమిషాల్లో అయిపోవాలన్నమాట. 5 నిమిషాలు అయిపోతే కొద్దిగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఆఫీస్కి వెళ్ళే పెద్దవాళ్ళకి అందరికి కూడా ఫాస్ట్గా అయిపోతుంది సేమియా ఉప్మా. ఇడ్లీ, దోశ అంతా కొద్దిగా లేట్ అవుతాయి. ఇది చాలా 5 మినిట్స్లో అయిపోతుంది. 5 మినిట్స్లో అయిపోయే ఉప్మా మాట ఇది. మామూలు ఉప్మాలాగా ఉండదు, మంచి టేస్టీగా ఉంటుంది సేమియా ఉప్మా. చూడండి ఫ్రెండ్స్, చేసుకొని చూడండి, సూపర్ ఉంటుంది. నీళ్ళు మరుగుతున్నాయి, కొంచెం నీళ్ళు సలసలా మరుగుతున్నాయి. సలసలా కాగుతున్నాయి. ఇప్పుడు సేమియాలు వేసుకుంటున్నాం మనం. సేమియాలు వేసేటప్పుడు అలా కలుపుకోవాలండి. కలుపుకోవడం అనేది ఏం లేదు, సరదాగా కలుపుతున్నారు. సరదాగా నీళ్ళు మరుగుతున్నాయి కదా, లోపల అలాగా కలుపుతున్నాం. ఏమో అంటుకుపోయిందేమో అనుకుంటా, అందుకని అలా కలుపుతున్నారేమో అనుకుంటున్నాను నేను. ఆయిల్ వేసి వేపాం కదా, అంటుకోదు. ఉప్మా కూడా అంటుకోదు, పొడి పొడిలా ఆడుతుంది చేసిన తర్వాత కూడా. నీళ్ళు మరిగిపోతున్నాయి. కొంచెం మరిగితే సేమియాలు వేసేసుకున్నాం. అంటే తినచ్చు కదా ఉప్మా, బాగానే ఉంటుంది కదా, సూపర్గా ఉంటుంది. ఓకే. రెడీ అయ్యాక మీరే చూస్తారు కదా. ఓకే, చూద్దాం ఎంత బాగుంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో చూసి కదా చెప్పాలి. మళ్ళీ ఒకసారి ఉప్పు చెక్ చేస్తున్నాం. ఆ వాటర్ మరుగుతూనే టేస్ట్ వస్తుంది. అమ్మో, సూపర్గా ఉంది. వా, ఉప్మా తయారవుతే ఇంకెంత టేస్టీగా ఉంటుందో. అబ్బా, యమ్మీ. వావ్. ఇప్పుడు సేమియాలు వేసేసుకోవాలి. ఓకే. అంటే మామూలుగా రవ్వ ఉప్మా చేసుకున్నట్టు ఇది కూడా, కానీ ఏంటంటే సేమియా మటుకి వేపుకోవాలి ఫస్ట్. అంటుకోకుండా ఉండడానికి అంతే. ఫ్రెండ్స్, రెడీ అయిపోతుంది మన ఉప్మా, 5 నిమిషాలు సేమియా ఉప్మా. అందాక మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సత్తిబాబు కామెడీ ఛానల్, బాబు బూడిద కామెడీ ఛానల్ చూడండి ఫ్రెండ్స్. మా కామెడీ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. వావ్, సలసలా మరుగుతుంది. ఓకే. ఒకసారి కలిపి మూత పెడదాం. వాటర్ అంతా ఇంకిపోవాలా? ఇంకిపోవాలి. ఓకే. మళ్ళీ ఒక్కసారి డౌట్, ఎందుకంటే ఒకవేళ ఉప్పు ఎక్కువైందంటే తినలేం కదా, తక్కువైతే వేసుకోవచ్చు కానీ, అందుకనేసి ఉప్పు చూసుకుని సరిపోకపోతే వేసుకుని మూత పెట్టేసుకోండి. 5 నిమిషాలు, 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది అన్నమాట. వావ్ ఫ్రెండ్స్, రెడీ అయిపోతుంది, దగ్గరికి వచ్చేసింది. మనం తినడమే లేటు, ఇప్పటికే 7:08 అయింది. అంటుకోకుండా ఉంటారు, పొడి పొడిలో ఆడుతుంది. అరకు జారుడు బల్ల ఉంటుంది కదా, అలాగా ఉందన్నమాట ఉప్మా. అప్పుడు అరకు జారుడు బల్ల తెలుసండి మీకు ఫ్రెండ్స్? వావ్, ఉప్మా రెడీ. ఒక్క 10 సెకండ్లు అంతే, రెడీ. యమ్మీ ఉప్మా రెడీ. వావ్, ఏంటి ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఏంటి ఫ్రెండ్స్, రండి తిందాం. ఓకే, అయిపోయినాయి మేడం గారు, అయిపోయింది చూస్తున్నారు. ఇంకొక 2 నిమిషాలు వాటర్ పోయేదాకా వెయిట్ చేయాలి. అయిపోయింది ఫ్రెండ్స్ మన సేమియా ఉప్మా. యమ్మీ ఉప్మా చాలా బాగుంటుంది.
సూపర్ ఉంటుంది. ఇవాళ మంచి టేస్టీ ఉప్మా తింటున్నాను ఫ్రెండ్స్. సేమియా ఉప్మా. ఉప్మా రెడీ అయిపోయిందండి, రెడీ అయిపోతుంది, రెడీగా ఉంది, పొడి పొడిలు ఆడుతూ ఉంది చూడండి. రెడీ అయిపోయింది, రెడీగా ఉందంటే ఎలా ట్రైన్ వస్తుందండి. ట్రైన్ కాదండి, ఉప్మా రెడీ అయిపోయింది, తయారైపోయింది. జోక్ వేసాను ఫ్రెండ్స్. మధ్య మధ్యలో జోకులు వేసుకుంటేనే బాగుంటుంది కదా, ఒకటే బోరింగ్ ఎందుకని జోకులు వేసుకుంటున్నాం. ఉప్మా రెడీ అయిపోతుంది. దీంట్లోకి చట్నీ ఏదైనా వేస్తారండి, లేదంటే ఇలాగే పెడతారా మాకు? ఇలా తిన్నా బాగానే ఉంటుంది, లేదంటే టమాటా పచ్చడి వేసుకోవచ్చు, ఆవకాయ పచ్చడి వేసుకోవచ్చు, ఏదైనా పచ్చడి నంచుకుని తినొచ్చు, లేదైనా ఉత్తిదైనా బాగానే ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది. పచ్చడితోనే తినవసరం లేదు అసలు, చూద్దాం ఎంత టేస్టీగా ఉంటుందో. ఉత్తిదే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. 10కి 10 ఇవ్వచ్చా, 10కి 5 ఇవ్వచ్చా, 10కి 6 ఇవ్వచ్చా? చూద్దాం, రేటింగ్ కూడా ఇద్దాం. ఉప్మా సేమియా ఉప్మా వేడిగా బాగుంటుంది, లేదు అంటే చల్లారిపోయిన తర్వాత కూడా మధ్యాహ్నం తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఓకే, అయిపోయింది. ఓకే, రెడీ అయిపోయింది. రెడీ ఫ్రెండ్స్, ఉప్మా రెడీ.